తిరుమల తిరుపతి దేవస్థానంలో 33 మంది అనియమిత ఉద్యోగులను వీఆర్ఎస్పై పంపేందుకు వీలుగా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బోర్డు చేసిన తీర్మానం మేరకు రానున్న 10 రోజుల్లో అంగీకార పత్రాలు సమర్పించాలని వారికి స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరినప్పుడు వారు తాము అన్యమతస్థులమంటూ ధృవీకరించారు. అయితే అలాంటి వారిని తొలగించాలని టీటీడీ నిర్ణయించింది. అన్యమతస్థులమని ఉద్యోగంలో చేరినప్పుడు ధృవీకరించిన వారిలో 9 మంది ఇప్పటికే ఉద్యోగ విరమణ చేయగా మిగిలిన 33 మంది వీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుంది. వారిలో 24 మందికి పింఛను సౌకర్యం ఉండగా మరో 9 మందికి లేదు. అంతేకాదు ఉద్యోగాల్లో చేరేటప్పుడు హిందువులుగా పేర్కొని ఆ తర్వాత అన్యమత ప్రార్థనలకు వెళ్తున్న వారు టీటీడీలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఇందుకు తగ్గట్లే ఇటీవల 3 ఉద్యోగులు క్రైస్తవ ప్రార్థనలకు వెళ్తూ ఆధారాలతో దొరికిపోవడంతో వారిపై వేటు వేశారు. ఇలాగే అన్యమత ప్రార్థనలకు వెళ్తున్న మరో 125 మంది వివరాలను టీటీడీ సేకరించినట్లు సమాచారం. పక్కాగా ఆధారాలు సేకరించి ఆ 125 మందిపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.